నెల్లూరు జిల్లా వెడవలూరు మండల కేంద్రంలోని ఎంపీడీఓ నగేష్ కుమారి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొని తమ సమస్యలను, సలహాలను చర్చించుకోవడం జరిగింది. అనంతరం ఎంపీడీఓ నగేష్ కుమారి మీడియాతో ఆర్ఎండ్బిఏఈ 2 సమస్యలను వెల్లడించారని తెలిపారు. రోడ్లపై కేజీల్ వీల్స్ వేసుకుని ట్రాక్టర్లు నడపడం వలన రోడ్లు డ్యామేజ్ అయి అధ్వానంగా తయారవుతున్నాయని, వీటిపై గ్రామ సర్పంచులు తగు చర్యలు తీసుకోవాలని వారికి తెలియజేశారు. అదేవిధంగా ఎలక్ట్రికల్ స్తంభాలు వేసేటప్పుడు విద్యుత్ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శి సర్పంచ్కు సమాచారం ఇచ్చి వారి ఆధ్వర్యంలో జరపాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఎందుకంటే విలేజ్ లో చూస్తే ఇప్పుడు మాకు ఆ సీజన్ కాదు, ఈ సీజన్ కాదు, రెండవ కాదు కావాలి, మొదటి కాదు ఇంత చెప్పడం వల్ల పనులు చేయలేకపోతున్నాం. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ పెట్టేటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ మీరు బేస్ కాంపోనెంట్ ఎంత కాంపోనెంట్ మీ మండలంలో అంత చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. ఉపాధి హామీ పథకం కింద 12 రకాల లైవ్ డిపార్ట్మెంట్ పనిచేస్తున్నాయి. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ చేసే ప్రతి వర్క్ ఉపాధి హామీ పథకమే, ఆర్డబ్ల్యూఎస్ చేసే ప్రతి వర్క్ ఉపాధి హామీ పథకమే, అలాగే సర్వశిక్ష అభియాన్ కాంపౌండ్ వాళ్ళు ఉపాధి హామీ పథకమే, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉపాధి హామీ పథకమే, హార్టికల్చర్ ఉపాధి హామీ పథకమే, యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ప్రెజెంట్ 2.3 lakhs క్యాపిటల్ సెంటర్ చేస్తున్నాం. అప్పుడు మీరు ఫైన్ స్టార్ట్ చేసుకోండి. ఈ లోపల చాలా వరకు మన కటాఫ్ అయిపోతుంది. ఒకటి మీరు అలాంటివి పెట్టినప్పుడు మా వాళ్ళనే మీరు మళ్ళీ వెనకాలకు వేయకుండా అది ఇమీడియట్ స్ట్రిక్ట్ రూల్ అని చెప్పేస్తే ఖచ్చితంగా ఎవరు తిరగరు. 1-2 ఫైన్ పడితే మిగిలిన కూడా వెనకాడు చేస్తారు. అట్లనే ఏఈ ఎలక్ట్రిసిటీ గారిని కూడా నేను మళ్ళీ కూడా మనం ఆఫీస్ తరఫు నుంచి లెటర్ పెడతాము. వాళ్ళు పోల్స్ వేసేటప్పుడు ఎక్కడంటే అక్కడ ముందు పంచాయతీ సెక్రటరీకి కూడా తెలియకుండా పోల్స్ వేస్తున్నారు. మన వెలగలమ్మ గుంటలో డ్రైనేజ్ దగ్గర పైప్ లైన్ కి రెండింటికి మధ్యన పోల్ వేయడంతో ఆ 2 కలిసిపోయి చాలా పెద్ద పని అయింది. మళ్ళీ వాళ్ళు ఫోన్ చేస్తే మాకు తెలియదు, మీరు వాళ్ళని కనుక్కోండి, వీళ్ళని కనుక్కోండి అంటున్నారు. సో ఈ ఇబ్బందులు అయితే మనకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఉన్నాయి. నేను కూడా మన మండలం తరఫు నుంచి ఒక లెటర్ వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎక్కడ పోల్ వేసినా కనీసం మాతో కోఆర్డినేట్ చేసుకొని రోడ్ సర్వే పాయింట్ అది చూసుకొని ఎగ్జాక్ట్ గా బియాండ్ ద రోడ్ పాయింట్ వేస్తే పక్కన రోడ్ ఎక్స్టెన్షన్ చేసినా కూడా ఇబ్బంది ఉండదు. అట్లనే మనకి హైకోర్టు, సుప్రీంకోర్టు, గవర్నమెంట్ కాన్స్టిట్యూషన్ రేపు వచ్చిన తర్వాత హిందీ రైట్స్ కానీ ఫ్రెండ్ కానీ వచ్చి మన నాయకులే అంటారు, మన ప్రజలు అంటారు. అయితే మీరు చెప్పినట్టుగా అక్కడ ఇల్లు ఉన్నాయి, 20-21 వచ్చినటువంటి కట్టులో పోల్స్ జరపంటే డబ్బులు కట్టమాట. పోల్స్ వాళ్ళు మా స్థలంలో వేసి ఆర్ఎంపీ రైట్ ఆఫ్ వే వేసి పోల్స్ జరపంటే మాకు డబ్బులు కడితే జరుపుతున్నాడు. ఎక్కడ న్యాయం చెప్పండి. ప్రాబ్లమా ఈ ఊర్లో వాళ్ళకి ప్రాబ్లమా? ఎన్ని సమస్యలు అంటే ఒక్కటైనా కనీసం సిమెంట్ రోడ్ చేస్తారు, వదిలేసినా కానీ తార్ రోడ్డు దువ్వేసుకునే పెట్టుకున్నారు. ఎందుకంటే ఉండేది చాలా ఎకరం 40-10 ఎకరాలు ఉంటుంది. వాళ్ళు కూడా తీసుకొచ్చి బలం నుంచి కింద దువ్వేసి అంతే సార్ మొత్తం పరిపాలన అంతే. పక్కన జాగా ఉన్న జాగా ఏ రోడ్లు వచ్చి రోడ్డు మీద ఉండాలి. ఇంకొక విషయం ఈ అవకాశాలు ఇచ్చిన చూడండి. ఫేస్ క్యాప్చరింగ్ అంటే ఎవరికైతే మనం ఇస్తున్నామో వాళ్ళ కంపల్సరీ ఫేస్ క్యాప్చరింగ్ చేయాలి. ఫేస్ క్యాప్చరింగ్ చేయాలంటే శానిటైజ్ అంటే ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళే ఉండాలి. అదొకటి కొంచెం గమనించండి. అంటే ఇంట్లో వాళ్ళు వస్తున్నారు ఎవరంటే వాళ్ళు అంటే అక్కలు లేకపోతే
కేస్ క్యాన్సిల్ చేయడానికి రాదు కంపల్సరీగా. కాబట్టి అది గమనించుకొని మార్పించే అంటే వచ్చేటట్టు చూడండి. మేము చెప్తున్నాము. తర్వాత వచ్చి ఈకేవైసీ అనేది చేయాలంటే వాళ్ళ దగ్గర ఆధార్కి ఫోన్ నంబర్ కరెక్ట్ ఉండాలి. ఆ ఫోన్ నంబర్ సెపరేట్గా ఇచ్చేస్తున్నారు. ఆ ఇచ్చేసినందుకు ఏమవుతుందంటే అది ఈకేవైసీలో తీసుకోవాలి. విడవలూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు ప్రతి 3 నెలలకు జరిగే సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. ఇందులో ఎంపీపీ గారు, వైస్ ఎంపీపీ గారు, ఎంపీటీసీస్, ఈస్టర్న్ కమిటీ డిస్ట్రిబ్యూటరీ ఛానల్ చైర్మన్ శ్రీహర్ రెడ్డి గారు, ఎంపీటీసీస్, ఇతర సర్పంచెస్ అందరూ కూడా పాల్గొన్నారు. మండల స్థాయి అధికారులు వారి రివ్యూ ఇవ్వడం జరిగింది. ఇందులో ముఖ్యంగా R&B ఏఈ గారు 2 విషయాలు ప్రస్తావన చేశారు. ఒకటి, రోడ్ల మీద కేజ్డ్ వీల్స్ అంటే వ్యవసాయానికి ఉపయోగించే వీల్స్ కట్టుకొని ట్రాక్టర్స్ వెళ్తూ ఉండడం వల్ల రోడ్లు ఖరాబ్ అవుతున్నాయని చెప్పి ఈ విషయం తీసుకొచ్చారు. దాని గురించి మనము సర్పంచెస్ అందరూ కూడా ఏకీభవించారు. వారు ఫర్దర్గా వారి గ్రామ పంచాయతీల్లో తీర్మానం చేసుకుని అటువంటి కేజ్డ్ వీల్స్ కూడా గ్రామాల్లో తిరగకుండా, ఒకవేళ తిరిగితే అంటే కొంత అవగాహన కల్పిస్తారు ఫస్ట్, తర్వాత కూడా తిరిగితే దానికి ఒక రుసుము ఫైన్ కింద వేసుకోవాలి అని చెప్పి తీర్మానించడం జరిగింది. ఇది సర్పంచులందరూ కూడా ఏకీభవించారు. అట్లనే ఎలక్ట్రిసిటీ పోల్స్ R&B వారి దృష్టికి తీసుకెళ్లకుండా వారి సర్వే చేసుకొని రోడ్డుకి రోడ్ పాయింట్లో వేయడంతో ఫర్దర్గా వైడన్ చేసేటప్పుడు ఇబ్బందులు వస్తున్నాయని చెప్పి R&B ఏఈ గారు చెప్పారు. ఇది కూడా ఎలక్ట్రిసిటీ ఏఈ గారికి ఇది వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళింది. ఫర్దర్గా ఎటువంటి పోల్స్ వేసినా ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో చేసుకోవాలి అని చెప్పేసి వారికి తెలపడం అయింది. అట్లనే వీరారెడ్డిపాలెంలో ఆర్టీసీ వారిని ఒక బస్ పాయింట్, ఇప్పుడు ఉన్న పాయింట్ కంటే నెక్స్ట్ హ్యాబిటేషన్ ఒక 2 కిలోమీటర్స్ ఉంది. ఆ హ్యాబిటేషన్ వరకు కూడా వారు ఆర్టీసీ బస్ని ఏర్పాటు చేయవలసిందిగా కోరి ఉన్నారు. ఇది నెల్లూరు డిపో మేనేజర్ గారికి లెటర్ రాయడం జరుగుతుంది. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.